ఉగ్రవాదం లాస్ట్ మంత్ 22nd ఏదైతే కశ్మీర్ పెహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగినటువంటి ఉగ్రవాద దాడి అతి హింసాయుతంగా అమానవీయంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం జరిగిందో దాన్ని రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అంటే కేవలం ఒక భారత జాతి ఖండించడమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా దిగ్భ్రాంతి పెట్టింది. ఇటువంటి సంఘటనలకు బాధ్యులైనటువంటి వారు ఎవరైనా కానీ వారిని శిక్షించడం, ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడం ఆ లక్ష్యంగా భారతదేశం చేపట్టే ఏ చర్యలనైనా సమర్థించడానికి యావత్ భారత ప్రజానీకం సంసిద్ధంగా ఉండటం హర్షించదగ్గ విషయం. అఖిలపక్ష సమావేశంలో కూడా వివిధ రాజకీయ నేతలందరూ కూడా ఈ ఉగ్రవాదం ఏరువేయటం, పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టే ఏ చర్యలైనా కానీ సమర్థించడానికి, అండగా నిలవడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన విషయంలో మనకు తెలుసు. అంటే వాస్తవంగా ఇలా పాకిస్తాన్ కేవలం ఆర్థికంగా దెబ్బతీయడమే కాదు, ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో పాకిస్తాన్ లో ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటుగా ఉగ్రవాదాన్ని అణచివేయడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ఉగ్రవాదాన్ని అణచివేయడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ఆనాడు 1971 1971లో పాకిస్తాన్ లో ఏర్పడినటువంటి అంతర్యుద్ధాన్ని ఆసరా చేసుకొని ఆనాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి తోడ్పడటమే తో పాటు దేశ స్వాతంత్రానంతరం పాకిస్తాన్ పై విజయ గీతం ఎగరవేసింది ఒక విధంగా 1971 నుంచి చెప్పాలి తప్పదని చెప్పండి. అప్పటి నుండి కూడా పాకిస్తాన్ ప్రత్యక్షంగా భారతదేశంపై చర్యలు చేపట్టే ధైర్యం లేక ఈ దొంగ దెబ్బలు తీయటం వాళ్ళు అవకాశంగా చేసుకోండి. దొంగ దెబ్బలు తీయటం గతంలో పుల్వామా కానీ పెహల్గాం కానీ ఇవన్నీ ఏదైతుందో దొంగ దెబ్బలు తీయడం అని చెప్పండి. ఇవాళ ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకి ఏదైతుందో పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదైతే ఫ్లిప్సైట్ ఏర్పాటు చేసినా కానీ వాళ్ళు కశ్మీర్ భారతదేశంలో ప్రవేశించారు. అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం
పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదైతుందో స్వాధీనం చేసుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ టైం. భారతదేశం మరి యుద్ధ నీతి ఏ విధంగా ముందుకు పోవాలి అని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. కానీ భారత ప్రజల కాంక్ష మాత్రం పీఓకేను స్వాధీనం చేసుకోవడం ఇది భారత ప్రజలు ఆకాంక్ష. భారత ప్రజల ఆకాంక్ష అనేది ప్రధానం చెప్పంటున్నారు. ఈ సమయంలో యావత్ భారత జాతి ఏదైతే ఐక్యంగా నిలుస్తుంది, యావత్ భారత జాతి ఐక్యంగా నిలుస్తుంది. రాజకీయాలకు అతీతంగా భారత ప్రజలు చేపట్టే ఏ చర్యనైనా కానీ ఏదైతుందో సమర్థించే విధంగా సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఈస్ పీఓకేని పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి ఎవ్రీబడి బిలీవ్ దిస్ ఇస్ ద రైట్ టైం. వాళ్ళు ఏదైతుందో దేశంలో తీవ్రవాదానికంటే ఉగ్రవాదం అతి ప్రమాదకరమే. తీవ్రవాదానికంటే ఉగ్రవాదం అతి ప్రమాదకరమే. దేశానికి కొంచెం ముప్పు ఉగ్రవాదం, దేశానికి కొంచెం ముప్పు ఉగ్రవాదం. దానిపై విశ్వాసం ఉంచేటువంటి మావోయిస్టే కానీ వారిని ఏ విధంగా జనజీవన ప్రవృత్తిలో కలపాలనేది ఒక అంశం. ఏ విధంగా జనజీవన ప్రవృత్తిలో కలపాలనేది ఒక అంశం. 2004-05లో అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దశాబ్దాల తరబడి ఏదైతే ఈ తీవ్రవాదం నక్సలిజంతో ఉన్న సమస్యను అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా చర్చల ద్వారా తీవ్రవాద అంశాలను ఏదైతుందో పరిష్కరింపబడే విధంగా, వారందరి జనజీవన స్రవంతిలో కలిసే విధంగా చర్చలు చేపట్టడం, చర్చలు సఫలీకృతం కావడం మరి మనం గమనిస్తున్నాం. ఒక ఈ దశాబ్ద కాలంలో మనం ఇంత శాంతియుతమైనటువంటి ఒక మార్పు మనకు కలుగుతుందని చెప్పి ఊహించడం జరిగింది. అదేంటి ఆనాడు మనకి ఈ మార్పు పొందడానికి చర్చలు దొంగపడి ఏదైతే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులు కొనసాగుతున్నట్టు ఆపరేషన్ కగార్ ఏ తీవ్రవాదులు భావిస్తుందో ఆ ఆదివాసీలు కూడా ఏదైతుందో వాళ్ళ చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఆయుధాలు వీడడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. చర్చలు ఎప్పుడు చేపట్టబడ్డా ఆయుధాలు పక్కన పెట్టి చేస్తారు తప్ప ఆయుధాలతో చర్చ చేయదు. చర్చలు కదా మావోయిస్ట్ పార్టీ నిషేధింపబడతారు. డెఫినెట్లీ దాంతో చర్చలు చేయడం అని చెప్పంటే వాళ్ళ ఆయుధాలతో వస్తే చర్చలు చేయరు. వాళ్ళ ఆయుధాలు పక్కన పెట్టి ఒక శాంతి మార్గంలో వీళ్ళ ఆదివాసీల హక్కుల పరిరక్షణ రాజ్యాంగబద్ధంగా మరి లభించాల్సిన హక్కుల కల్పనకు జల్ జమీన్ జంగల్ రాజ్యాంగబద్ధంగా వారికి లభించే హక్కులకు ఏదైతే వారు ఆయుధాలు చేపట్టబడడం జరిగిందో ఆయుధాలతో పరిష్కారం లభించదు. ఆయుధాలు పక్కన పెట్టినట్టయితే శాంతియుతంగా చర్చల ద్వారా వాళ్ళ హక్కులు
పరిరక్షించబడితే కల్పించబడతాయన్నటువంటి ఒక భావనతోని వీళ్ళ మేధావులు ప్రజా సంఘాలతో పాటుగా రాజకీయ పార్టీలు అన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. కాబట్టి ఏదైతుందో ఈ తీవ్రవాద అంశం ఇది అంతర్గత సమస్య. దీన్ని ఏనాడైనా పరిష్కరించుకునేటువంటి స్థాయి భారత ప్రభుత్వానికి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలకు. దీన్ని ఏనాడైనా పరిష్కరించుకునేటువంటి స్థాయి భారత ప్రభుత్వానికి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలకు. కాబట్టి భారత ప్రభుత్వం దృష్టి ఏదైతున్నదో తక్షణం కేంద్రీకృతం చేయవలసింది ఉగ్రవాదం అణిచివేయడం పట్ల. ఏ పాకిస్తాన్ ఉగ్రవాదులు కుట్రపూరితంగా భారతదేశంపై, భారత సార్వభౌమత్వంపై దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుందో దాన్ని శాశ్వతంగా అణిచివేసే విధంగా, పాకిస్తాన్ కుట్రలు శాశ్వతంగా అణిచివేసే విధంగా పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకవైపు ఏదైతుందో ఉగ్రవాదం సంఖ్య లేదు అని చెప్పంటారు, ఇంకోవైపు ఏదైతుందో యుద్ధానికి సిద్ధమంటారు. మీ శక్తి ఎంత? నాట్ ఈవెన్ 10%. భారతదేశంలో ఉన్నటువంటి ఒక అణ్వాయుధమే గాని, రక్షణ బలగమే గాని, అది గ్రౌండ్ ఫోర్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ ఫోర్స్ కానీ, ఆర్థిక బలోపేతం కానీ భారతదేశంలో పాకిస్తాన్ ఇస్ నాట్ ఈవెన్ 10%. ఇట్స్ నాట్ ఈవెన్ 10%. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదుగుతున్నదో పెహల్గాం సంఘటనలు తీవ్రంగా ఖండించడం పరిగణిస్తుంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భారతదేశం చేపట్టే ఏ చర్యనైనా కానీ భారత ప్రజానీకం ఐక్యంగా నిలవడమే కాదు, భారత ప్రజానీకం ఐక్యంగా నిలవడంతో పాటుగా ప్రపంచ దేశాలు కూడా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం లేదు. అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారే కానీ, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారే కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే భావన కాకుండా యావత్ భారత జాతి ఐక్యంగా నిలబడడం తమ బాధ్యత భావించి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా, ఏదైతుందో భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యను పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి అండగా ఉండడానికి సంసిద్ధంగా వ్యక్తం చేయడం హర్షించదగ్గ విషయం. అందరం కూడా ఇది 1971 నాడు ఏ పాకిస్తాన్ మెడల్ ఉంచితే ఇంతవరకు తలెత్తుకోలేకపోయింది. ఈ గడిచిన 50 సంవత్సరాలలో ప్రత్యక్షంగా పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూడేటువంటి ఒక ధైర్యం, మానసికత లేకుండా దెబ్బతి జరిగిందని చెప్పాలి. అందుకే ఈ దొంగ దెబ్బ. బాధ్యతాయుత గల కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ఐక్యత, దేశ భద్రత, జాతీయత ప్యాట్రియాటిజం
ప్రధాన అంశంగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత ప్రభుత్వం ఏదైతుందో ఉగ్రవాదాన్ని అంచడానికి, పాకిస్తాన్ మెడలు వంచడానికి, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అణగదొక్కడానికి ఏకైక మార్గం పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం. పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకోవడం. ఆ దిశగా భారత ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పని విజ్ఞప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.